కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ వాయనాడ్ వెళ్లనున్నారు. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలను కూడా సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేరళలోని కన్నూరుకు చేరుకుంటారు మోదీ. వాయనాడ్లో ఏరియల్ సర్వే చేస్తారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం బాధితులను, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కలుస్తారు. ఇదే సమయంలో వాయనాడ్లో జరుగుతున్న పునరావాస ప్రజల పనులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని కూడా ప్రధాని సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి సమీక్ష చేయనున్నారు. అక్కడ జరిగిన బీభత్సం, కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని మోదీకి అధికారులు వివరించనున్నారు. వాయనాడ్లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 400 మందికి పైగా ప్రజలు మృతి చెందగా మరో 200 మంది ఆచూకీ లభించలేదు. మరోవైపు వాయనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో నేడు మోదీ వాయనాడ్కు వస్తున్న సందర్భంగా జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా లేదా అనే అంశంపై చర్చ నడుస్తోంది. భయంకరమైన విషాదాన్ని వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు వెళ్తోన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని, ఒకసారి విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత వాయనాడ్ దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఇప్పటికే వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. చూరల్మల, ముండక్కైని సందర్శించిన కేంద్ర బృందం 2 గంటల పాటు అక్కడ గడిపింది. ప్రమాదం నుంచి బయటపడిన స్థానికులతో మాట్లాడింది. వాయనాడ్ జిల్లా కలెక్టర్, కేరళ పీడబ్ల్యూడీ, పర్యాటక మంత్రిని కలిసి వివరాలు సేకరించింది. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ వాయనాడ్ వెళ్లనున్నారు. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలను కూడా సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేరళలోని కన్నూరుకు చేరుకుంటారు మోదీ. వాయనాడ్లో ఏరియల్ సర్వే చేస్తారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం బాధితులను, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కలుస్తారు. ఇదే సమయంలో వాయనాడ్లో జరుగుతున్న పునరావాస పనులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని కూడా ప్రధాని సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి సమీక్ష చేయనున్నారు. అక్కడ జరిగిన బీభత్సం, కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని మోదీకి అధికారులు వివరించనున్నారు. వాయనాడ్లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 400 మందికి పైగా ప్రజలు మృతి చెందగా మరో 200 మంది ఆచూకీ లభించలేదు. మరోవైపు వాయనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో నేడు మోదీ వాయనాడ్కు వస్తున్న సందర్భంగా జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా లేదా అనే అంశంపై చర్చ నడుస్తోంది. భయంకరమైన విషాదాన్ని వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు వెళుతోన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని, ఒకసారి విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత వాయనాడ్ దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఇప్పటికే వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. చూరల్మల, ముండక్కైని సందర్శించిన కేంద్ర బృందం 2 గంటల పాటు అక్కడ గడిపింది. ప్రమాదం నుంచి బయటపడిన స్థానికులతో మాట్లాడింది. వాయనాడ్ జిల్లా కలెక్టర్, కేరళ పీడబ్ల్యూడీ, పర్యాటక మంత్రిని కలిసి వివరాలు సేకరించింది.